నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తీన్మార్ మల్లన్న. ఎక్కడైనా ఒక రాజు అంటే కొన్ని సామ్రాజ్యాలను పరిపాలించినటువంటి వంశము బిచ్చమడుక్కొని తింటా ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? సేమ్ ముదిరాజులది కూడా అదే పరిస్థితి. ఒకప్పుడు దాదాపు 9 జిల్లాలను 9 రాజ్యాలను పరిపాలించినటువంటి రాజులు ముదిరాజులు. మీరు ఒకసారి చూస్తే మిత్రులారా, క్రీస్తు శకం 655 నుంచి 851 మధ్య తమిళనాడులో ఉన్నటువంటి తాంజావూరు, తిరుచి, దిందుక్కలు, కరూరు, మదురై ఇట్లా 9 రాజ్యాలకు వీళ్ళు మహారాజులు. అందుకే ముదిరాజులను రాజు అనే పేరు వచ్చింది. ముదిరాజ్ అంటే ప్రజలను పరిపాలించేటువంటి రాజులు. బహుశా ఈ భూమి మీద మొట్టమొదటి ఆదిదేవుడు ఆదిరాజు జాంబవంతుడైతే ఆ తర్వాత ప్రజలను పరిపాలించినటువంటి వ్యక్తులు ఈ ముదిరాజులు అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. వీళ్ళు పల్లవ రాజులకు సామంతరాజులని కూడా చెప్తా ఉంటారు. సో ముదిరాజుల చరిత్ర ఎంత అద్భుతమైన చరిత్ర అంటే, ఒక రాజు స్థాయిలో ఉండి క్రమక్రమంగా అడుక్కునే స్థాయికి వాళ్ళ బ్రతుకులు దిగజారిపోయినాయి. దీనికి కారణం ఏంటి? అసలు తెలంగాణలో ముదిరాజుల సంఖ్య ఎంత? తెలంగాణలో ముదిరాజులు రాజకీయంగా ఏ స్థాయిలో ఉండాలి, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు? అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఆ చేపలు పట్టే వృత్తి పైన కక్ష కట్టింది ఎవరు? ఆ సమాజాన్ని రెండుగా విడగొట్టింది ఎవరు? ఈ అంశాలను ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మిత్రులారా. తెలంగాణలో దాదాపుగా ముదిరాజు బెస్తలు కలిస్తే 45 లక్షల మంది జనాభా ఉంటారు అనేది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న అంచనా. 45 లక్షల మంది తెలంగాణలో ముదిరాజులు ఉంటే, ముదిరాజులు బెస్తలు కలిపి ఉంటే, మరి వీళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఇవాళ అసెంబ్లీలో అంటే ఒకే ఒక్క ఎమ్మెల్యే, అది ఈటల రాజేంద్ర గారు. ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరు లేరనుకుంటా నాకు తెలిసి. ఈటల రాజేంద్ర గారు మాత్రమే ఒకే ఒక్కడు ఈ 45 లక్షల మంది సమూహానికి ఒక ఎమ్మెల్యే ఆయన. ఇక మొన్న బండా ప్రకాష్ గారికి రాజ్యసభ సీటు అవర్ కేర్ టేకర్ కేసీఆర్ గారు ఇచ్చారు. సరే, అది రాజ్యసభ సీట్లో వాళ్ళ ప్రాతినిధ్యం. అది అసెంబ్లీలో మాత్రం ఒకడే. 45 లక్షల మంది ఈ జనాభా ముదిరాజులు బెస్తలు ఉంటే కేవలం ఒక్కడే ఎట్లా అసెంబ్లీలో ఉంటాడండి? 4,500 ఇండ్లు కూడా సరిగ్గా లేని విలమలేమో 10 మంది ఉంటారు. 45 లక్షల మంది జనాభానే ఉన్న ముదిరాజులు బెస్తలు ఒక్కడే ఎమ్మెల్యే. మీరు ఒకసారి గమనించరు, దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ముదిరాజులు అంటే మహారాజులు, వాళ్ళు అడక్క తినేటోళ్ళు కాదు. భవతీ భిక్షాందేహి అని వచ్చే వాళ్ళకు దానం చేసినటువంటి క్షత్రియ సామాజిక వర్గం అది. అటువంటి వర్గం ఇవాళ దిగజారిపోయి మాకు కార్పొరేషన్ కావాలని అడుక్కుంటుంది. మహారాజులైనా అడుక్కుంటారా? ముదిరాజు అన్నలు ఒకసారి ఆలోచన చేయండి. రాజులు ఎక్కడన్నా బిచ్చం అడుక్కుంటారా? మరి మీరు అడుక్కుంటున్నారు, మాకు కార్పొరేషన్లు కావాలి, మాకు లోన్లు కావాలి, మాకు వలలు కావాలి, మాకు మత్స్య భవనాలు కావాలి. రాజులు ఎందుకు అడుక్కుంటారన్నా? మీకు రాజకీయ జ్ఞానం లేక, మీకు రాజకీయంగా మిమ్మల్ని మీరు మీ శక్తి ఏందో మీకు తెలుసుకోలేక మీరు ఇవాళ అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. 45 లక్షల మంది జనాభా అంటే 20 మంది ఎమ్మెల్యేలు ఉండాలి కదా అసెంబ్లీలో. మహబూబ్ నగర్ జిల్లా తీసుకోరు, ముదిరాజుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు. మహబూబ్ నగర్ జిల్లాలో ముదిరాజులు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. తెలంగాణలో ఉన్నటువంటి ఇంకొక 30 నియోజకవర్గాల్లో ముదిరాజులు ఎవరిని ఓడించాలంటే వాళ్ళని ఓడించగల శక్తి ఉన్నవాళ్ళు. అంటే దాదాపు ఒక 50 నియోజకవర్గాల పైన వీళ్ళు పట్టు ఉన్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళ బలం వాళ్ళకి తెలవనియ్యరు. వాళ్ళ ఎవరికో అందులో ముదిరాజు సంఘాన్ని జమగట్టంగానే ఎవరో ఒకరు నాయకునికి ఒక పార్టీ భిక్షం వేస్తుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ భిక్షం వేయంగానే కథం యావత్తు మొత్తం జాతినంతా తాకట్టు పెడితేస్తూ ఉంటారు. ఒక ముదిరాజులే కాదు, అన్ని కులాలలో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది. మరి ముదిరాజులు మహారాజులుగా ఉన్న బిడ్డలు ఇవాళ మహాబిచ్చగాలుగా తయారైపోయే పరిస్థితికి దిగజారడం ఆ జాతి సంక్షోభంలో ఉన్నదనేది మాట చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఇక మీరు ఒకసారి చూసుకుంటే అసలు ముదిరాజులు బెస్తల మధ్య
ఇన్ని సంవత్సరాల నుంచి కలిసిమెలిసిగా ఒకే వృత్తి చేసుకొని బతుకుతున్నటువంటి ముదిరాజులు బెస్తలకు వాళ్ళకు మధ్య ఎందుకు ఈ చిచ్చు పుట్టింది? వాళ్ళు ఎందుకు పరస్పరం ఘర్షించుకునే స్థాయికి వచ్చింది అంటే ముమ్మాటికి ఈ ప్రభుత్వాలు పార్టీలు పెట్టిన పంచాయతే. మీకు ఎటువంటి పంచాయతీ ఇదివరకు లేదు, కానీ ఈ పార్టీలు పెట్టిరు. మీరు ఒకసారి గమనించండి, జనవరి 3 తారీఖు 2017లో అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట ముదిరాజు బెస్తలను ఉద్దేశించి మాట్లాడిండు. ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 1,00,000 చేప పిల్లలు వేయడం ద్వారా మళ్ళా తర్వాత ఇంకొక అదనంగా సహజంగా ఉత్పత్తి అయ్యే చేప పిల్లలు అన్నీ కలిపితే 2 లక్షల టన్నులు ఈ తెలంగాణలో చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది ఎక్కువ శాతం మంది ముదిరాజులే చేపల వృత్తిలో ఉన్నారు. బెస్తలకు కొంత ఇబ్బందికరం జరిగింది. రాబోయే రోజుల్లో చేపల పెంపకాన్ని విస్తృతంగా చేసి కోట్ల రూపాయల మత్స్య సంపదను ఉత్పత్తి చేస్తాం, అప్పుడు బెస్తలకు అవకాశం కల్పిస్తామని చెప్పిండు. అప్పటి వరకు బెస్తలకు ముదిరాజులకు ఏ పంచాయతీ లేదు. ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పిన మరుసటి రోజు నుంచే బెస్తలకు ముదిరాజులకు విపరీతమైన పంచాయతీ తగాదా శురువైంది. అంటే ఈ మత్స్య సంపద ద్వారా ఈ వర్గాలను బ్రతికించే కార్యక్రమం కాదు. ఈ యూనిటీగా ఉన్నటువంటి ఈ వర్గం విడిపోతే వీళ్ళ నుంచి రాజకీయ డిమాండ్, వీళ్ళ నుంచి ఒక పొలిటికల్ పవర్ అనేది రాకుండా అవుతుంది అనేది బహుశా మీరు గమనించారో లేదో. ఆ పార్టీ, ఆ నాయకుడు ఆ ఎత్తే వేసిండు, దాన్ని మనం గమనించలేకపోయినాం. ముదిరాజులు బెస్తలు విడిపోయి కొట్టుకున్నాడు. లంబాడీలు ఆదివాసీలు ఎట్లా విడిపోయిర్రో, మాదిగలు ఎట్లా విడిపోయిర్రో, మాలలు ఎట్లా విడిపోయిర్రో, ఇంకా ఇటువంటి యాదవులు గొల్లలు వీళ్ళు ఎట్లా విడిపోయిర్రో, కురుమోలు యాదవులు గొల్లోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కూడా విడిపోయారు. అంటే ఒక్కొక్క సామాజిక వర్గాన్ని రెండుగా ఈ సిస్టమ్ చీల్చుకుంటూ వస్తూ ఉంది. ఆ కుట్రను మీరు పసిగట్టలేక విడిపోయి కొట్టుకుంటా ఉన్నారు. వెలమలు ఎక్కడన్నా 2గా చీలిపోయిర్రా? రెడ్లు ఎక్కడన్నా 2గా చీలిపోయిర్రా? పెద్దరెడ్డి చిన్నరెడ్డి ఉంటాడా ఏమన్నా? మరి ముదిరాజులు బెస్తలు గొల్ల కుర్మ ఇట్లా మీరు ఎందుకు విడిపోతారు నాకు అర్థం కాదు. అంటే పాలకులు వేస్తున్న ఎత్తుకు వాళ్ళ ఉచ్చుకు పాలకులు ఒలేస్తుంటే ఆ ఒలలో ముదిరాజులు బెస్తలు పడిపోయారు. చేపలు పట్టింది ముదిరాజులు బెస్తలైతే ఈ ముదిరాజు బెస్తలను వదిలేసి పట్టింది ఈ రాజకీయ పార్టీలు. అందుకోసమే మిత్రులారా, తెలంగాణలో మీ శక్తి ఏందో మీకు తెలవకుండా ఉన్నది. ముదిరాజు యువకులు బయటికి రావాలి. ముదిరాజు యువకులకు అత్యంత ఒక పోరాటం, బలీయమైన పోరాటం చేసే సుగుణం ఉంటుంది. వాళ్ళు గొప్ప ఈ తరం ముదిరాజు యువకులు చాలా నిజంగా వాళ్ళకి హ్యాట్సప్. వాళ్ళు మంచి సత్తా కలిగిన వాళ్ళు అంతో ఇంతో రాజకీయ పరిణతి చెందుతూ ఉన్నారు. మాకు ఎక్కడ అన్యాయం జరిగిందన్న ఆలోచనలకు పోతూ ఉన్నారు. చాలామంది మిత్రులు నాకు ఉన్నారు, ముదిరాజు మిత్రులు. వాళ్లకు సంబంధించి రాజకీయంగా 100% వాళ్ళ 20 అసెంబ్లీ సీట్లు 20 మంది ముదిరాజు బెస్త బిడ్డలు అసెంబ్లీలో కూర్చోవలసిందే. ముదిరాజులు కార్పొరేషన్ అడుక్కోవడం ఏంది? ముదిరాజులు అసెంబ్లీకి వచ్చి ముదిరాజులు పార్లమెంటుకు పోయి ఇగో పేద వెలమల కోసం, పేద రెడ్ల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసే బాధ్యత మాదని చెప్పి ఈ బిడ్డలు చెప్పాలి కదా. ఈ పని చేయట్లేదు. అంటే అనాగరికమైనటువంటి వ్యవస్థ నుంచి ఒక నాగరిక వ్యవస్థలోకి వచ్చి ప్రజాస్వామ్యం వచ్చి అందరికి అవకాశాలు దక్కాలని భారత రాజ్యాంగ పుస్తకం చెప్తా ఉంటే మరి ఆ రోజు రాజులుగా ఉన్నటువంటి ముదిరాజులు ఈ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మహారాజులు కావాలి కదా. మరి మహాబిచ్చగాళ్ళకి ఎందుకు తయారయ్యారు అనేది ఆలోచన చేసుకోవాలి. కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఓ పార్టీని పెట్టినారు. పార్టీని పెడితే ముదిరాజులే ఆదరించకపోతుండే. 45 లక్షల మంది ముదిరాజులు ఇలా కాసాని జ్ఞానేశ్వర్ వెనుకనో లేకపోతే ఇంకో నాయకుడు ముదిరాజు నాయకులు వెనుకనో నిలబడి ఉంటే ఇవాళ తెలంగాణలో రాజకీయం మీ గుప్పిట్లో ఉండకపోతుండేనా? రాజకీయం చేయాలంటే పైసలు ఉండాలి అని అంటారు. 45 లక్షల మంది ముదిరాజు బెస్తలు ఒక్క ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు జమ అవుతాయి మిగతాన. అర్థమైందా? అందుకోసమే మిత్రులారా, కులం అనేది 100% ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉంది కాబట్టి మీరు కుల రాజకీయాలే చేయాలి. ఇది కులాల మధ్య చిచ్చు పెడుతున్నట్టు ఎందుకంటే ఇప్పుడు కింద చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. రెడ్డి సోదరులు, వెలమ సోదరులు, ఇంకో అగ్రవర్ణ సోదరులు చేస్తూ ఉంటారు కులాల మధ్య చిచ్చు పెడుతుండు మల్లన్న అని. ఎందుకు చేస్తారంటే నేను చెప్పే మాట వాళ్ళ కులాల ఉనికిని, వాళ్ళ రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసే మాట కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేరు. వాళ్ళు వెంటనే అటాక్కు దిగిపోతారు అన్నట్టు. వాళ్ళు దిగినా దిగకపోయినా ఐ డోంట్ కేర్. నేను చెప్పాల్సిన నిజమే ఈ ప్రజలకు చెప్తా. అందుకోసమే చెప్తా ఉన్నా మిత్రులారా, ఈ రాష్ట్రంలో ముదిరాజులు అత్యంత జనాభా కలిగినటువంటి
ఒక సోషల్ సిస్టంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు 100% మేల్కోవాలి. ఇప్పుడు మీది తరం లేయర్ ఎవరైతే అమ్ముడుపోయే నాయకత్వం ఉంటుందో వాళ్ళని వదిలేసి యువత బయటికి రావాలి. ముదిరాజుల నుంచి వలలు వదిలిపెట్టుర్రి, వలలు పక్కకు పెట్టుర్రి, కుల వృత్తులు పక్కకు పెట్టుర్రి, రాజకీయ వృత్తిని తీసుకోరు. మీకు రాజకీయ తాళం చేయి దొరికితే ఇలా దాదాపుగా 2880 మత్స్యశాఖకు సంబంధించినటువంటి సహకార సంఘాలు ముదిరాజుల చేతుల్లో ఉన్నాయి. అంటే గ్రామానికి ఒకటి ఉన్నది. ఒక గ్రామంలో ఒక సిస్టమ్ మీకు ఆల్రెడీ రెడీ అయి ఉన్నది కదా, ఆ సిస్టంతో కొట్టచ్చు కదా. మీరు ఆలోచించుకోరు మిత్రులారా. నేను ఒక ఉదాహరణ చెప్తాను మిత్రులారా. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలం మాదాపురం అనే విలేజ్లో మొన్నటిసారి సర్పంచ్ ఎలక్షన్లు జరిగిన మొన్నటిసారి ముదిరాజులు ఏం చేసిరంటే తమ వ్యక్తిని నిలబెట్టుకొని ఒక్క రూపాయి కూడా ఎక్కడ తీసుకోకుండా ఆ వ్యక్తి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేసిరు. పిల్ల జల్ల అంతా కలిసి అవతల వ్యక్తులు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ముదిరాజుల పట్టుదల ముందు తల వంచక తప్పలేదు. అక్కడ ముదిరాజు బిడ్డ గెలిచిండు. ముదిరాజుల ఐక్యతను చూసి మిగతా కులాలు కూడా ముదిరాజుల ఐక్యత పట్ల ఆకర్షితులై ముదిరాజులకు మద్దతు చేసిరు. బంపర్ మెజార్టీతోనే అక్కడ గెలిచిండు. ఇటువంటి రాజకీయం రాష్ట్రంలో కూడా రావాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ సిస్టమ్ రావాలి. ముదిరాజులు తలుసుకుంటే 50 నియోజకవర్గాలు ప్రభావితమైతే ఈ తెలంగాణలో. దయచేసి ముదిరాజు మిత్రులు ఆలోచిస్తారు ఈ విధంగా అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ముదిరాజుల దాంట్లో ఉన్నటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొంతవరకు మిమ్మల్ని లాక్కొచ్చారు, కానీ ఇక మీ బండిని అసెంబ్లీ దాకా లాక్కపోయే బాధ్యత ముదిరాజు యువత పైన, బెస్త యువత పైన ఉందని చెప్పి చాలామంది మిత్రులకు నేను ముదిరాజు సోదరులకు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. థ్యాంక్ యూ.